శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాజకీయాలకు సంబంధించిన వాళ్ళ ప్రోద్బలంతో జరిగింది అనుకుందాం. మరి అక్కడ అధికారులు లేకపోతే అధికారులతో పాటు అక్కడ పనిచేసేవాళ్ళు అర్చకులు కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళెవ్వరూ ఇన్వాల్వ్ కాకుండానే ఇదంతా జరిగిందంటారా? ఒకటండి, ఇక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నా కూడా ఈ ఇన్వాల్వ్మెంట్లో వ్యక్తులు చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, కానీ దీని అంతటికి మూలం ఏంటి అని చెప్పి చూస్తే రాజకీయ పార్టీల చేతిలో అధికారం ఉంటాం. కరెక్ట్. అధికారం చేతిలో ఉన్నవాడు ఎట్లా ఆడిస్తే కింద వాళ్ళు అట్లా ఆడాలి. ఎందుకంటే రమణ దీక్షితులు గారు ఉన్నారు ప్రధాన అర్చకుడిగా. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన పదవి ఒకటి పీకుతాడు, నేను వచ్చి మళ్ళీ ప్రధాన అర్చకుడిని చేస్తానన్నాడు, మళ్ళీ చేయలేకపోయాడు. ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆయనకు ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? రాజకీయం కదా. ఇంకా చాలామంది అర్చకుల విషయంలో చూస్తే అసలు అర్చకుల్ని నియమిస్తుంది పేరుకి అధికారైనా అధికారం నియమించేది ఎవరు? ఈవో అన్ని మేనేజ్ చేస్తాడు. ఈవో నియమించేది ఎవరు? సీఎం కదా. సీఎం ఇష్టానికి వ్యతిరేకంగా లేకపోతే రాజకీయ పార్టీల ఇష్టానికి వ్యతిరేకంగా ఈవోని ఏదన్నా చేయమనండి, చేయలేరుగా. ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యంలో కింద స్థాయి వీళ్ళంతా ఎవరండి? చాలా పరిమితమైన అధికారాలతో ఉన్నవాళ్ళు. అర్చకుడికి ఏ అధికారం లేదు ఇంకా చెప్పాలి అంటే. అర్చకుడు మహా అయితే ఆ చెప్పిన క్రతువు చేయాల్సిన టైంకి చేయటం అంతవరకే. అంతేగాని అర్చకుడు ఇంపార్టెంటా నాయకుడు ఇంపార్టెంటా అంటే ఎవరన్నా ముఖ్యమైన నాయకుడు వస్తున్నాడు అంటే ఆ కలియుగ వైకుంఠ నాయకుడిని కూడా పక్కన పెట్టేస్తున్నారు కదా వీళ్ళు. వెంకటేశ్వర స్వామిని చూడటానికి వాడు క్యూ లైన్లో వస్తాడు ఒక నాయకుడు, కానీ ఆ నాయకుడు పవర్ని బట్టి వెంకటేశ్వర స్వామికి చేయాల్సిన కైంకర్యాలు కూడా కొన్ని ఆపేస్తూ ఉంటారు ఆ టైంకి వెళ్ళి. ఎందుకంటే విఐపి సేవలో తరించిపోవాలి కదా. తిరుమల క్షేత్రం అంటేనే విఐపీల కోసం అన్నట్టుగా తయారు చేశారు. లేకపోతే ఏమంటే టికెట్, శ్రీవాణి టికెట్ 10,000 రూపాయల, ఎవడో బ్రోకర్లకు ఇవ్వాల్సిన డబ్బులు బ్రోకర్ల కొద్ది మాకే ఇచ్చేయండి అని చెప్పేసి టీటీడీనే బ్రోకర్ అవతారం ఎత్తింది అంటే ఎవరి సేవలో తరించడానికి అది. ఇది కాకుండా ఎమ్మెల్యేలకి లెటర్లు, ఎంపీలకి లెటర్లు, ఐఏఎస్లకి లెటర్లు, ఐపీఎస్లకి లెటర్లు, డోనర్లకి లెటర్లు. ఇక్కడ హిందూ సంఘాలకి హిందుత్వవాదులకి ఏం ప్రయారిటీ లేదండి. ఇక్కడ ధార్మికవేత్తలకి ఎవరికి ఏం లేదు. మొత్తం దళారి పైరవి ఈ రెండింటికి పనికొస్తుంది. ఇక ఈ పరకామణి కేసు విషయానికి వస్తే సతీష్ గారి హత్య విషయంలో అవునండి, అది హత్య అని నిర్ధారణ అయింది. కాబట్టి అసలు ఏంటండి ఈ డబ్బు అసలు ఇంక అక్కడ ఏముండదా? దేవుడు దయ ఇంకేం ఉండవు వాళ్ళకి ఏమి? సింపుల్ అండి. అక్కడ దేవుడు ఇప్పుడు సుబ్బారెడ్డి గారి విషయంలో మతం విషయంలో కొద్ది కాంట్రవర్సీ ఉంది. ఆయన ఏ మతం ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు జగమెరిగిన క్రైస్తవుడు తెలిసిందే. ధర్మారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి భక్తుడు, స్వామివారి భక్తుడి కంటే కూడా. ఆ 5 ఏళ్ళు ఆయన సేవలోనే గడిపారు. తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమన్నా మారుస్తారా మనం చూద్దాం, వీళ్ళకి కూడా కొంత టైం ఇస్తాం. కానీ పరకామణి స్కామ్ బయటికి తెచ్చిన వ్యక్తి ఎవరైతే నిన్న హత్యకు గురయ్యాడో అది అందరూ ఊహించింది, కాకపోతే ఎంత త్వరగా జరుగుద్ది అనుకోలేదు, అంతే తేడా. ఎందుకంటే 100 కోట్ల రూపాయల స్కామ్ కదా ఆయన బయట పెట్టింది. అవును, మరి 100 కోట్లు తిన్నోళ్ళు ఆ డబ్బులతో ఏమైనా చేయగలరు. 1 కోటి రూపాయలు పడేసి సుపారీ ఇచ్చేసి ఎవరితో ఏమైనా చేపించడం పెద్ద మ్యాటర్. ఆ చేపించిన దాన్ని ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టి మేనేజ్ చేయడం పెద్ద మ్యాటర్. అరే సొంత బాబాయినే చంపేశాడని ఆరోపణ వస్తే 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా దాని మీద ఒక అరెస్ట్కి దిక్కులేదు. ఎవరండి ఆ సతీష్ కుమార్ అని ఆయన? ఎవరికి తెలియదు. అలాంటి ఆయన్ని చంపేసి తప్పించుకోవటం ఎంతసేపు వీళ్ళకి? అంతే కదా. ఇప్పుడు పోయిన ఎలక్షన్స్ ముందు చంపేసి వాళ్ళే చంపేసుకున్నారా, ఎవరైనా చంపేశారో తెలియదు. చంపింది చంద్రబాబు నాయుడు గారే అన్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా? లేదు. ఆ 5 ఏళ్ళు హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పేసి వాళ్ళు గొడవ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని దింపారు. పోనీ జగన్మోహన్ రెడ్డిని దింపి ఇప్పుడు వీళ్ళకి సంవత్సరం దాటింది కదా. ఈ సంవత్సరంన్నర కాలంలో కనీసం జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని లోపలేశారా? వీళ్ళేలా రాజకీయ నాయకులు ఒకళ్ళకొకళ్ళు కాపు కాసుకుంటూ కూర్చుంటారు. మయాన్ని నలిగిపోయేది ఎవరయ్యా అంటే సామాన్య భక్తులు, సామాన్య వ్యక్తులు వీళ్ళే. ఇప్పుడు సతీష్ కుమార్ విషయంలో కూడా ఆయన ఒక విజిల్ బ్లోయర్గా ఉన్నాడు. విజిల్ బ్లోయర్ని వేసేసారు. నెక్స్ట్ ఏం జరుగుద్దో చూడాలి. ఇంకా మేము ఏదైనా చేయొచ్చు అనే వాళ్ళకి అసలు ఏం శిక్షలు పడవా? పోనీ ఇక్కడ వదిలిపెడదాం, మనం నిర్మించుకునే శిక్షా స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకుంటున్నారు అనుకుందామండి. మరి అక్కడ ఖచ్చితంగా పడుతుంది కదండి. పడకుండా తిరుగుతున్నారు కదా బ్రహ్మాండంగా వాళ్ళు. ఏం కావాలి మీరు అన్న మాట మీద మాట్లాడారు. సతీష్ అనే వ్యక్తి ఆయన చనిపోయారు. అదే చెప్తున్నాండి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి హెలికాప్టర్లోకి వెళ్ళిపోయి ఎక్కడ పడిపోయాడో ఏమైపోయాడో మీరు అందరూ చూశారు. ఎవరు చేశారు అది? ఆ టైం రావాలి కదా. ఆ తర్వాత అంత పవర్ఫుల్ ముఖ్యమంత్రికి సొంత తమ్ముడు స్వయాన ఆయన మంత్రి, అప్పటికి ఎంపీనో ఎమ్మెల్సీనో పదవిలో ఉన్నాడు. ఆయన్ని సొంత ఇంట్లో చంపేస్తే దిక్కులేదు కదా.
సొంత ఇంట్లో అంత లావిష్గా బతికిన వ్యక్తి బాత్రూంలో పడి చచ్చిపోయే పరిస్థితి ఎవరు కల్పించారు? కర్మను అనుభవించడం కాదా ఇవన్నీ? ఆ కర్మ అనుభవించే టైం వచ్చినప్పుడు అరే బాబు జీవితంలో ఎందుకురా ఈ పనులన్నీ చేశాను అని సత్య క్షణం ముందు కళ్ళ ముందు అన్నీ తిరుగుతాయి. సచ్చిన తర్వాత అనుభవించేది ఉంటుంది. ఈ రోజు బాగున్న ప్రతోడు ఎప్పటికీ బాగుంటాడని కాదు, అనుభవిస్తారు దేని దానికి. అంటే సుమారుగా ఎంత ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు అండి ఇది పరకమణితే వీళ్ళు అంటాం ఒక 350-400 CR అంటున్నారు కదండి. చూడాలి, ఇంకా పూర్తి నివేదిక రావాలి, దాని మీద నిజంగా విచారణ జరగాలి. విచారణలో కూడా ఈ జరిగిన స్కామ్ అంతా వాస్తవం అని రావాలి కదండి. ఎందుకంటే భగవంతుడిని మేనేజ్ చేయడం కష్టం, కానీ ఇక్కడున్న వ్యవస్థలు మేనేజ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు కదా. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఇలాంటి వాటికి ఆర్టీఏ చట్టం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళకు భయం అనేది ఉంటుందిగా. ఖచ్చితంగా మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీఐ పరిధిలోకి మన దేవాలయాలు అదేవిధంగా మన టీటీడీ ఇటువంటి వ్యవస్థల్ని ఖచ్చితంగా తీసుకురావాలి. అయితే ఆర్టీఐ పరిధిలోకి తీసుకొస్తే లేదా నాస్తికులు అన్ని మతస్థులు దాని మీద ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటారు అది ఇదని చెప్పి చాలా మంది భయపడతా ఉన్నారు. మేము అంటున్నాం ఆలయం లోపల జరిగే సేవలు క్రతువులు కైంకర్యాలకు సంబంధించి ఆర్టీఐ అడగట్లేదు. బట్ ఆలయాల నిర్వహణకు సంబంధించి వచ్చే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆదాయ వ్యయాలకు సంబంధించి వీటన్నిటిని కూడా ఆర్టీఐ పరిధిలోకి తేవాలి. ఎందుకంటే ఈ రోజున హిందూ దేవాలయాన్ని ఆ ఆలయ ధర్మకర్త మెయింటైన్ చేయట్లేదు. ధర్మకర్త 2 ఏళ్లకోసారో 3 ఏళ్లకోసారో మారుతూ ఉన్నాడు. ఆ మారేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? రాజకీయ పార్టీలు అపాయింట్ చేస్తే వస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీలు ఎవరు? వాళ్ళు ఏమన్నా భక్తుల ధార్మికవేత్తల కాదు కదా. ఒక పదవిలోకి రావడానికి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినోళ్ళు కదండి. ఆడికి ఏ రూపంలో వస్తే ఆ రూపంలో డబ్బులు దండుకోవాలనుకుంటాడు. కాంట్రాక్టుల మీద వస్తే కాంట్రాక్టుల మీద అనుకుంటాడు, బిల్డింగ్ల మీద వస్తే బిల్డింగ్లు అంటాడు, భగవంతుడి మీద అంటే భగవంతుడి మీద. అడిగి డబ్బు కావాలి, డబ్బు కోసం ఏ గడ్డైనా తింటాడు, ఏమైనా చేస్తాడు. అలాంటి వాడి చేతిలో వ్యవస్థ ఉన్నప్పుడు మాకు భయం ఉండదా? కాబట్టి ఆ వ్యవస్థకి జవాబుదారీతనాన్ని క్రియేట్ చేస్తే ఆగిపోతుందని నేను అంటలా. అట్లీస్ట్ కొంత భయం వస్తుంది వాళ్ళకి, దీని మీద ప్రశ్న వస్తుంది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుంది అన్న ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడే ఇంకోటండి, టీటీడీలో ఈ మధ్య చూసినట్టయితే అంటే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అతను ఎవరో సెక్యూరిటీ గార్డ్ ఒక అతను అక్కడ ఏది ఎన్బి తింటాం నడకదారిలో ఇట్లాంటివి ఇదనే కాదు, రకరకాలు జరుగుతూ ఉన్నాయి. మనకు వారంలో కావచ్చు నెలలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, వెంటనే రియాక్షన్ దాని మీద ఉంటుంది. నో డౌట్ ఆ విషయం యాక్షన్ తీసుకుంటున్నారు, నో డౌట్. అసలు అవి కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే అదృష్టవశాత్తు గత 10 ఏళ్లుగా మనలాంటి వాళ్ళందరూ పోరాటం ప్రయత్నం చేయటం వల్ల ప్రతి భక్తుడు కూడా ఈరోజు నిలదీయటం మొదలు పెట్టాడు. ప్రతి వాళ్ళు కూడా అంటే సెల్ ఫోన్ ఆన్ చేసి రికార్డ్ చేయడం, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం తెలిసిపోయింది. అందరూ కూడా హిందుత్వానికి ఎక్కడైనా హాని కలిగించే పని జరుగుతూ ఉంటే దాన్ని ఎలివేషన్ పబ్లిక్ లో వచ్చేస్తుంది. దాంతో రాజకీయ పార్టీలు గత్యంతరం లేక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన స్థితి వస్తూ ఉంది. సో ఇది ఒక రకంగా మంచిది. కాబట్టి ఇట్లే ఇందాక అనుకున్నాం చూసారా ఆర్టీఐ అని చెప్పేసి, ఇదే ఇట్లాంటివి బయటకు వచ్చేసి జవాబుదారీ పరిస్థితిని వాళ్ళకి కల్పిస్తే చచ్చినట్టు మార్పు వస్తుందిగా. ఆ మార్పు కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. సో ఇక అధికారుల్లో లేకపోతే కొంతమంది ఎంప్లాయీస్లో కొంతమంది వ్యక్తుల్లో అలసత్వం అంటారా, ఇది ఇంతకాలం నుంచి ఏదైతే సాగిందో వాళ్ళకి ఎల్లకాలం అదే సాగుబడి అవుతుంది అనుకుంటారు. భగవంతుడు కొంత పరీక్ష కాలం పెడతాడండి. ఆ పరీక్ష కాలంలో భగవంతుడు కొన్నిటిని చూసి చూడనట్టు వదిలేసినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఒక్కసారి పట్టుకోవటం మొదలు పెడితే ఇలాంటి వాళ్ళందరూ బతుకులు బయటకు వస్తాయి కాదు, బతుకులు బస్టాండ్ అయిపోతాయి.